A two digit, the sum of the two digit number is 8. If 18 is subtracted from the original number, the number is interchanged. Okay, then what is the number అని ప్రశ్న వేశాడు. ఒకసారి చూద్దాం. ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 8. అండర్స్టాండ్? ఒక రెండు అంకెల సంఖ్య తీసుకున్నాము. AB or XY ఏదైనా నో ప్రాబ్లం. ఓకేనా? AB తీసుకుంటే A plus B, XY తీసుకుంటే X plus Y. ఓకే, దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమైంది? BA అవుతుంది. XY ఇంటర్ చేస్తే YX. ఇంటర్చేంజ్ అంటే దాని అర్థం తారుమారు చేయడం. లెఫ్ట్ బికమ్స్ రైట్, రైట్ బికమ్స్ లెఫ్ట్. సో దీని యొక్క నోటేషన్ చూద్దాం. B అనేది యూనిట్స్ ప్లేస్ లో ఉంది కనుక జస్ట్ B అంటే 1 into B కాస్త B అవుతుంది. ఇది టెన్స్ పొజిషన్ లో ఉండడం వలన, పదవ స్థానంలో ఉండడం వలన ఇదేమైంది? 10 అయింది. దీన్ని కాస్త ఇంటర్చేంజ్ చేస్తే B అయిందమ్మా. సో A into 1 A అవుతుంది, B into 10 10B అవుతుంది. మైనస్ చేయాలి. మైనస్ చేస్తే దాని యొక్క వాల్యూ ఏమొచ్చిందండి? 18 వచ్చింది. సో 10A A పోతే 9A minus 10B plus B 9B equal to 18. 9 of A minus B equal to చెప్పండమ్మా 18. A minus B equal to 2. A plus B equal to 8. సో plus B minus B క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది ఇక్కడ? 2A. అర్థమైందా? 2A equal to 10 అవుతుంది, A equal to 5 అవుతుంది, B equal to 3 అవుతుంది. అర్థమైందని చెప్పమాట. సో ఇక్కడ చూద్దాం. AB అనేది 53 అనుకుంటే కనుక A ప్లస్ లోకి 5, B ప్లస్ లోకి 3 వేస్తే ఇంటర్చేంజ్ చేస్తే ఏమైంది? 35 అయింది. 13 5 పోతే 8, 4 3 పోతే 1. సపోజ్ ఆప్షన్స్ మెథడ్ లో చూస్తే కనుక, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేసరికి 4 or 5 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ లో మాత్రమే 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, 35 తీసుకున్నాం. ఇంటర్చేంజ్ చేస్తే ఏమైందన్నా? 53 అయింది. మైనస్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ? మైనస్ 18 కాకూడదు. ఓకేనా? అది 53 తీసుకుంటే రివర్స్ చేస్తే 35 అయింది. రిమైనింగ్ చూసుకుంటే మనకి 18 వచ్చింది వాల్యూ. మైనస్ చేస్తే నోట్ చేసుకోండి.